సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అమ్మవారి జాతరకు ముందు భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఇక అధికార యంత్రాంగం అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లను ముమ్మరం చేసింది. బోనాలతో వచ్చే మహిళల కోసం 2 ప్రత్యేక రైళ్లు, సాధారణ భక్తుల కోసం మరో లైను, వీటికి అదనంగా 2 క్యూ లైన్లను ఏర్పాటు చేసి బోనాల జాతర సందర్భంగా 2500 మంది పోలీసులు భారీ బందోబస్తు ఉండనుంది. ఇక అత్యవసర వైద్య సేవ కోసం 4 వైద్య బృందాలుగా సన్నద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఆషాఢ మాసం అంటే తెలంగాణలో బోనాల జాతర కోలాహలంగా ఉంటుంది. ఇక బోనాల పండుగ అంటే లష్కర్ బోనాలకు సంబంధించి ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. హైదరాబాద్ సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతరకు సంబంధించి కూడా పూర్తిగా సర్వం సిద్ధమైంది. రేపు సంబంధించి కూడా బోనాల జాతర జరగబోతా ఉంది. 2 రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు సంబంధించి కూడా రేపు ఉదయం 3 గంటలకు సంబంధించి ప్రత్యేక బోనం సమర్పించిన తర్వాత ఇక బోనాల పండుగ శుభమవుతుంది. మొదటగా ఆలయ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సంబంధించి కూడా రేపు మొదటి బోనం రేపు 3 గంటలకు ఉదయం 3 గంటలకు సమర్పించనున్నారు. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పట్టు వస్త్రాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి రేపు పట్టు వస్త్రాలకు సమర్పించేందుకు కూడా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు ఇచ్చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక మొత్తంగా ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. ఇక ప్రధానంగా గతంతో పోలిస్తే క్యూ లైన్లకు సంబంధించి కూడా ఈసారి పెంచడం జరిగింది. ఇక ప్రత్యేకంగా ఈసారి 6 క్యూ లైన్లకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో బోనాలు ఏదైతే సమర్పించేందుకు వస్తున్న భక్తుల కోసం ప్రత్యేకంగా 2 క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరో క్యూ లైన్ కి సంబంధించి సీనియర్ సిటిజన్స్ కావచ్చు, అలాగే దివ్యాంగులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆ క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఇక ఏదైతే బోనాలు సమర్పించేందుకు బోనాలు సమర్పించేందుకు బోనం ఎత్తుకుని వస్తున్న భక్తులతో పాటుగా 5గురిని వాళ్ళతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా 5గురిని ఏదైతే క్యూ లైన్ లో అనుమతించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక రేపు ఉదయం 3 గంటలకు సంబంధించి కూడా ఈ బోనాల జాతర మొదలు కాబోతా ఉన్నది. ఇక సికింద్రాబాద్ బోనాల జాతర అంటేనే కూడా ప్రత్యేకంగా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ బోనాల జాతరను చూసేందుకు ఇక రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులంతా కూడా వస్తూ ఉంటారు. ఇక రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అంటే ముందు రోజుగే ఈ రోజు నుంచే వాళ్ళు హైదరాబాద్ చేరుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. లక్షలాలుగా ఇదైతే ఈ సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతరను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా క్యూ లైన్లతో పాటుగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మహిళా భక్తులు అత్యధికంగా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళకి అనుగుణంగా కూడా ఇక మఫ్టీ పోలీసులు కావచ్చు, షీ టీమ్స్ ను ప్రత్యేక నిఘా కొనసాగుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా సీసీ కెమెరాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిఘా నీడలో ఇక మహంకాళి ఆలయ పరిసరాలంతా కూడా సీసీ కెమెరా నిఘాలోకి వెళ్ళిపోయింది. ఇక పూర్తిగా సీసీ కెమెరాలకు సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్ కి అటాచ్ చేశారు. దాంతో పాటుగా ఇక్కడ ఆలయంకి సంబంధించి కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు దీంట్లో అంటే లక్షలాదిగా మంది భక్తులు వస్తారు కాబట్టి ఇక 2500లకు సంబంధించి కూడా పోలీసు బందోబస్తు కొనసాగుతా ఉన్నది. మిగతా సంబంధించి కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, ఇక మిగతా ఏదైతే బలగాలను మోహరించేందుకు భద్రతా పరంగా కూడా పోలీస్ శాఖ సమన్వయం చేస్తా ఉన్నది. ఒక మరోవైపు వాటర్ సంబంధించవచ్చు, వాటర్ బోర్డుకు సంబంధించి కూడా హెచ్ఎండిఏ వాటర్ బోర్డుకు సంబంధించి ప్రత్యేకంగా వాటర్ ప్యాకెట్ల పంపిణీ కావచ్చు, మిగతా హెల్త్ క్యాంప్ కి సంబంధించి ఒకవైపు వాటర్ క్యాంప్ నిర్వహిస్తుంది, మరోవైపు హెల్త్ క్యాంప్ సంబంధించి కూడా హెల్త్ క్యాంపు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో బారికేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మొత్తంగా రేపు ఉదయంకి సంబంధించి కూడా ఈ బోనాల జాతర కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు అయితే పూర్తయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక రేపు ఉదయం ఏదైతే ఆలయ నిర్వాహకులకు సంబంధించి రేపు ఉత్సవ కమిటీ నిర్వాహకులకు తొలి బోనం సమర్పణతో రేపు బోనాల జాతర ప్రారంభం కాబోతా ఉన్నది. ఇక ప్రత్యేకంగా రేపు సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కుటుంబీకులంతా కూడా రేపు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకునేందుకు వస్తున్న నేపథ్యం అయితే పూర్తి స్థాయిలో భద్రతాపరమైన చర్యలు కావచ్చు, అన్ని సమన్వయాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ మనోజ్ తో కలిసి హరీష్, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర బోనాల నుంచి.